అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా నేను ఐస్ క్రీమ్స్ అయితే చూపించబోతున్నానండి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. ఇందులో ఈరోజు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బావుందండి. ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేస్తున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇందులోకి మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా వేసేసేయాలన్నమాట పౌడరు. నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కదా! ఆ పౌడర్ మొత్తం అయితే ఇందులో వేసేసేయాలి. వేసేసి లంప్స్ లేకుండా చక్కగా మొత్తం కలిపితే బాగా కరిగిపోతుందండి. ఇందులోకి మనం ఎక్స్ట్రాగా షుగర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ పౌడర్‌లో స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి మీరు షుగర్ వేయాల్సిన పని లేదండి. కావాల్సి వస్తే మీరు వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు. నాకు తెలిసి స్వీట్ బాగానే ఉంది. మేమైతే వేయలేదండి. ఇందులోకి మనం నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత పైన మనం గార్నిష్‌గా కూడా నట్స్ వేస్తూ ఉంటాం కదా! అలా ఇలా ఉడికేటప్పుడు కూడా నట్స్ వేసుకుంటే చాలా బావుంటుందండి. ఇక్కడ నేను వేయట్లేదు. మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి. పాలైతే ఒక మినిమమ్ 15-20 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాల తర్వాత అయితే కొంచెం థిక్‌నెస్ అయితే వచ్చిందండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నేను బాయిల్ చేశాననమాట. చక్కగా అయితే ఉడికాయనమాట. పాలు కాస్త థిక్‌నెస్ అయితే వచ్చాయి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాలైతే కొంచెం థిక్‌గా వచ్చాయి కదా! నాకైతే సరిపోతుంది థిక్‌నెస్ అనిపించింది. మీకు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే చక్కగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించానంటే మినిమమ్ 20 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కంప్లీట్‌గా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నేను ఫ్రీజర్‌లో పెట్టాను. ఒక 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. అలాగే తీసుకొని వెళ్ళి ఫ్రీజర్‌లో పెట్టాననమాట డీప్ ఫ్రిడ్జ్‌లో. 4 అవర్స్ తర్వాత కొంచెం గడ్డ కట్టిందండి. ఇక్కడ నేను మిక్సీ జార్‌లో వేద్దామనుకున్నాను. కానీ వేయలేదండి. మిక్సీ జార్‌లో ఎందుకు ఒకసారి విస్కర్‌తో ట్రై చేద్దామని చెప్పేసి విస్కర్‌ని తీసుకొని అయితే నేనిక్కడ ట్రై చేశాననమాట. క్రీమీ టెక్స్చర్ రావడం కోసము. మన దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేదు కదా! అందుకని విస్కర్‌తో నేను ట్రై చేశాను. చాలా వరకైతే 20 మినిట్స్ దాకా నేను కొంచెం బీట్ చేసుకున్నానండి. క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది. బావుందండి. చాలా బావుంది. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఇంకా చాలా బెటర్. ఫోమీగా బాగా వస్తుందండి. నేను ఇక్కడ బీటర్‌తో అయితే చేయట్లేదు కదా! జస్ట్ విస్కర్‌ని యూజ్ చేస్తున్నాను. కొంచెం లిక్విడ్‌గానే ఉంది నాకు. కానీ చాలా సేపయితే ట్రై చేశానండి. మేబీ ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే మంచిగా వస్తుందని నాకైతే అనిపించింది. పర్వాలేదండి. ఇలా వచ్చినా కూడా క్రీమీగా ఐస్ క్రీమ్స్ అయితే చాలా బావుంది. ఇలా మనం బీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదండీ! అందులోకైతే మొత్తం ఈ లిక్విడ్ అంతా కూడా వేసేసుకోవాలి. చక్కగా అంతా అయితే వేసుకొని మనము టైట్‌గా మూత పెట్టేసుకొని ఫ్రీజర్‌లో మనము ఓవర్ నైట్ పెట్టేసుకుంటే 6-8 అవర్స్ అలా పెట్టేసుకోవాలండి. ఐస్ అయితే మనకు చక్కగా ప్రిపేర్ అవుతుంది ఐస్ క్రీము. చాలా బావుంటదండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టాననమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా అయితే ఫ్రీజ్ అయిపోయింది ఐస్ క్రీము. మంచి స్మెల్ అయితే వస్తుందండి. స్కూప్ చేసి ఒకసారి చూద్దామనమాట. చాలా బావుంది టేస్ట్. మా చిన్నుకి కూడా బా నచ్చిందండి. తనే తిన్నది హ్యాపీగా. హాఫ్ వరకు తనే తినేసింది. బాగుందంట టేస్ట్. మీకు కూడా ఎప్పుడైనా బయట కాకుండా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ప్రీమిక్స్ దొరుకుతాయి కదండీ మనకు మీషోలో. చాలా కంపెనీస్‌లో కూడా దొరుకుతాయి. బేకర్స్ వాళ్ళదైతే నేను తీసుకున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నాకైతే నచ్చింది. ఒక్కసారి తెప్పించుకొని ట్రై చేయండి. ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అలాగే టూటీ ఫ్రూటీ ఇలాంటివి వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లటి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బావుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. బాయ్ బాయ్.